అండి అందరికీ నమస్తే మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం। ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఎగ్షెల్స్ పౌడర్ అయితే చేస్తున్నామండి। ఇప్పుడు మనం విత్తనాలన్నీ వేసాం కదా, ఆ సీడ్లింగ్స్ అనేవి బాగా ఎదగడానికి ఎగ్షెల్ పౌడర్ అయితే చేస్తున్నాం రండి। ఇప్పుడు మనం అది ఎలా చేస్తున్నాం, ఎలా యూజ్ చేయాలో అంత తెలుసుకుందాం। ఇదిగోండి ఎగ్షెల్స్, మీ అందరికీ తెలిసే ఉంటది, దీంట్లో 95% కాల్షియం ఉంటది। అందుకే ఎగ్షెల్స్ అనేవి ప్లాంట్స్ కి చాలా యూస్ఫుల్। వీటిని పౌడర్ చేసుకునే ముందు వీటిని చాలా బాగా ఎండబెట్టుకోవాలి। మేమైతే ఆల్రెడీ ఎండబెట్టేసుకున్నాము వీటిని। ఇంకా ఈ ఎగ్షెల్ పౌడర్ యూజెస్కి వస్తే, మనం చిన్న చిన్న సాప్లింగ్స్ అయితే ఉంటాయి కదా, వాటికి ఈ ఎగ్షెల్ పౌడర్ ఇస్తే వాటి స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఎదుగుతుంది। ఇంకా వంకాయ, టమాటీ, పచ్చిమిరపకాయ అలాంటి మొక్కలకి పూత వస్తుంది కానీ రాలిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు ఇలాంటి పౌడర్స్ అనేవి ఇచ్చుకుంటే పూత అనేది రాలకుండా ఉంటుంది। ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అనేవి వంకర టింకరగా రావడం, ఇంకా ఫ్లవర్స్ నీట్గా విచ్చుకోపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు కూడా ఇలాంటి కాల్షియం ఉన్న ఎగ్షెల్ పౌడర్ ని యూజ్ చేస్తే మంచిగా హెల్ప్ అవుతుంది ప్లాంట్స్ కి। దీంట్లో ఎక్కువ కాల్షియం తో పాటు కొంచెం ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇవి మొక్కలకి చాలా యూస్ఫుల్। ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎగ్షెల్ని మనం యూజ్ చేసిన తర్వాత ఎండబెట్టకుండా డైరెక్ట్గా అలా వేసేయకూడదు, ఎందుకంటే దీంట్లోనే ఎగ్ వైట్ అది ఎండకుండా వేసేయడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి। అది రైనీ సీజన్ అయితే ఇంకా బేగా స్ప్రెడ్ అయ్యి ఫంగస్ అనేది పట్టేస్తుంది। అందుకే మనం మొక్కలకి ఎగ్షెల్ అనేది ఎండబెట్టకుండా డైరెక్ట్గా వేయకూడదు రండి। ఇప్పుడు మనం దీన్ని అంతా మిక్సీ చేసుకుందాం। ఇదిగోండి నేనైతే మిక్సీ చేసి తెచ్చుకున్నాను। ఇంకా ఈ ఎగ్షెల్ పౌడర్ని ఎన్ని మంత్స్ స్టోర్ చేసుకోవాలని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా, దీన్ని మనం 6 to 1 year స్టోర్ చేసుకోవచ్చు, దీనికే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇదే పాడైపోతుందని। ఒకవేళ మనం నీట్గా ఎండబెట్టకుండా దీన్ని మనం మిక్సీ చేసుకుంటే అప్పుడు ఏమైనా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నార్మల్గా బాగా ఎండబెట్టి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు। 6 months to 1 year అయితే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। మేమైతే ఈ పౌడర్ని తరచుగా చేసుకుంటూ ఉంటాం, మాకు ఒక బాగా తెలిసిన అంకుల్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎగ్షెల్స్ని। మా దగ్గర అయితే స్టోర్ చేసుకునేది అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ గార్డెన్కి యూజ్ చేస్తాం, ఇక్కడ గార్డెన్కి యూజ్ చేస్తాం, ఇంకా కింద గార్డెన్కి కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ ఉంటుంది, కొత్తది తెచ్చుకొని తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాము। దీన్ని ఇంకా మనం మంత్కి 2 times ఇచ్చుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది స్లోగా మట్టిలోకి రిలీజ్ అవుతుంది కాబట్టి కాల్షియం అనేది మనం మంత్కి 2 times ఇచ్చుకుంటే సరిపోతుంది దీన్ని। ఇదిగోండి పౌడర్ని అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది। చిన్న కుండీలకి అయితే 1 spoon అలా వేసుకుంటే సరిపోద్ది, పెద్ద కుండీలకి అయితే 2 spoons వేసుకుంటే సరిపోద్ది। వేసుకున్న తర్వాత ఒకసారి మట్టి అంతా ఇలా మిక్స్ చేసుకుంటే అయిపోద్ది। ఇదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను। సమస్తలోక సుఖినో భవంతు।